అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 16వ అధ్యాయం. కార్తీక మాసంలో 16వ రోజు చేయవలసిన విధులు. 16వ రోజు బహుళ పాడ్యమి. అగ్నిదేవుణ్ణి పూజించాలి. ఉల్లి, ఉసిరి, మజ్జిగ తినకూడదు. వేడి పదార్థములను తినాలి. తేజోవృత్తి, దక్షిణ తాంబూలాలతో బంగారం, నెయ్యి, శాఖదానం చెయ్యాలి. 16వ రోజు చెయ్యవలసిన పారాయణము. దీపస్తంభ మహత్యము. మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసం. ఆ మాసములో స్నాన దాన వ్రతములు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరైతే కార్తీక మాసం నందు తనకు శక్తి ఉన్నను దానం చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరువకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేసినచో సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. సంతానవంతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠములో భోగభాగ్యములు అనుభవింతురు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపముతో పాటు స్తంభదీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉండును. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టవని వారును, లేక దీపం పెట్టువారిని పరిహాసం చెయ్యువారు చుంచు జన్మము ఎత్తుతురు. ఇందుకొక కథ చెప్పెదను వినుము. దీపస్తంభం బ్రాహ్మణుడిగా మారుట. మంతగా మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరం ఉన్నది. అందులో ఆయన నిత్యము పూజలు చేసేవాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు. వారి ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు. ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో, ఓ ఋషీశ్వరులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగిద్దాము. అందువలన మనము అడవుకి వెళ్ళి స్తంభము తీసుకుని వద్దాము రండి అనగా అందరూ ఆనందముతో అడవికి వెళ్ళి వంకరలేని ఒక చెట్టు మొదలను నరికి దానిని ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలిధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తె వేసి దీపం వెలిగించారు. తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయినది. ఆ దృశ్యం చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యముతో చూచుచుండగా అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించాడు. వారు అతనిని చూసి, ఓయి, నీవెవ్వరవు? ఈ స్తంభానికి నీకు సంబంధమేమిటి అని అడిగారు. అంతటా ఆ పురుషుడు, ఓ పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను, చాలా ధనవంతుడను కూడా. ధనగర్వంతో కన్ను మిన్నుగానక ఎన్నో అకృత్యాలు చేశాను. చదువు సంధ్య లేక తప్పుదోవ పట్టాను. పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరిచేవాడిని. స్నానదానాదులు మాని శ్రీహరిని పూజింపక నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిచే కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి దుర్భాషలాడి పంపేవాడిని. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూసేవాడిని. దాన ధర్మములు చెయ్యక అందరినీ పీడించి దుర్మార్గుడనై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు
అనుభవించాను. నక్క, కుక్క, తొండ, కాకినై 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మము ఎత్తాను. ఇన్నాళ్లకు మీ దయ వలన చెట్టు స్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపము ధరించి జన్మాంతర జ్ఞానిని అయ్యాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యముతో, ఆహా, కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది! కజ్జలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీపస్తంభమును చూచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకున్నారు. ఆ తరువాత ఆ పురుషుడు, మునిపుంగవులారా, నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉన్నదా? ఈ కర్మబంధము ఎట్లు కలుగును? అది ఏ విధంగా నశించును? ఈ సందేహాలకు సమాధానము చెప్పవలసిందిగా ప్రార్థించాడు. అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సందేహాలను తీర్చగల సమర్థులు అని కోరారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి షోడశాధ్యాయం 16వ రోజు పారాయణం పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మానంతా భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.